మీరు అభిమానించే ఆదరించే DJ9 తెలుగు న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్త విశేషాలు అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకు షేర్ చేయగలరు. ధన్యవాదాలు. టీటీడీ చైర్మన్ను తొలగించాలని వైసీపీ ఆందోళన. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని వెంటనే పదవి నుంచి తొలగించాలని చిత్తూరు వైసీపీ ఇన్ఛార్జి విజయానంద రెడ్డి డిమాండ్ చేశారు. చిత్తూరు నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయం సమీపంలో ఎట్టెమ్మ ఆలయంలో శనివారం ఉదయం వైసీపీ నాయకులు ఆలయాన్ని శుద్ధి చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలను కొట్టి ఆందోళన చేపట్టారు. అనైతిక కార్యక్రమాలతో టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపించారు. చైర్మన్ పదవిలో బిఆర్ నాయుడు కొనసాగేందుకు నైతిక హక్కు లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానాన్ని కాపాడాలి. తిరుపతి దేవస్థానాన్ని తిరుపతి దేవస్థానాన్ని తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. బిఆర్ నాయుడు వెంటనే తొలగించాలి. బిఆర్ నాయుడు వెంటనే తొలగించాలి. తిరుపతి పవిత్రతను కాపాడాలి. బిఆర్ నాయుడు తొలగించాలి. బిఆర్ నాయుడు తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. బిఆర్ నాయుడు తొలగించాలి. బిఆర్ నాయుడు తొలగించాలి. కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. తిరుమల పవిత్రతను కాపాడాలి. ఎత్తుకో దాన్ని కూడా ఓకేనా శ్రీకాంత్? హార్ట్ చక్కెర మారి ఇంపార్టెంట్ బా చక్కెరనా అన్న దగ్గర వచ్చింది. మన ఈడ పట్టుకుంటే పాత్రికేయ విలేకరులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా విలేకరులకు నమస్కారం. అదేవిధంగా మా నాయకులకు, కార్యకర్తలు అందరికీ కూడా ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు. గత 1.5 సంవత్సరంగా తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి బిఆర్ నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉందనేది మనమందరం రోజు కూడా పత్రికల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియాల ద్వారా కూడా చూస్తున్నాం. మనం చూస్తే వైకుంఠ ఏకాదశి నాడు ఎంతమంది చనిపోయారనేది కూడా మనం అందరం చూసాం. దానికి ఆనాటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చలించి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చలించి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తరువాత చనిపోయిన వారి కుటుంబాలకు వెళ్ళి ఒక్కసారి చైర్మన్ను, సభ్యులు అందరూ కూడా
వాళ్లకు పరిహారం చెల్లించి వాళ్ళ దగ్గర క్షమాపణలు కోరుకుంటే బాగుంటుందనంటే తను చెప్పిన ప్రశ్న క్షమాపణలు కోరుకుంటే చనిపోయిన వాళ్ళు ఏమన్నా బతికొస్తారా అని వాళ్ళ డిప్యూటీ సీఎంకే అతను రిటర్ను ఇదే విధంగా ఆన్సర్ ఇచ్చారు. కాబట్టి అతని వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుందనే దానికి అదే ప్రధాన ఉదాహరణ. దాని తరువాత గోశాలలో చూస్తే ప్రతిరోజు గోవులు చనిపోవడం, దాన్ని కనబడకుండా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే విధంగా దాన్ని ఏదో ఒక విధంగా కబేళాలు తరలించడం, మాయ చేయడం, ఇది ఒక దినచర్యలాగా పెట్టుకొని గోశాలను మొత్తం సర్వనాశనం చేసేశారు. అదేవిధంగా చూస్తే తిరుమలలో ఒక పద్ధతి అనేది లేకుండా ఎట్లా పడితే అట్లా బ్రేక్ దర్శనాలు, ఎవరికి పడితే వాళ్ళకి దర్శనాలు, ఒక సిస్టమ్ అనేది లేకుండా ఆ పవిత్రతను పూర్తిగా దెబ్బతీస్తూ తిరుమల అంటేనే ఒక పవిత్రమైనదని మర్చిపోయి అపవిత్ర చేసిన వ్యక్తి బిఆర్ నాయుడు గారు. దాంట్లో భాగంగా అతను చేసినటువంటి 2 మాసాల ముందు అతని మీద వచ్చినటువంటి సెక్స్ రాకెట్ వీడియోలు కావచ్చు, అతను వాళ్ళతో మాట్లాడిన బిహేవియర్ కావచ్చు, దాని మీద మా మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది మేధావులు అనేక విధాలుగా స్పందించి ఆయన వెంటనే రాజీనామా చేయాలి అని అనేక ధర్నాలు కూడా చేయడం జరిగింది. గతంలో కూడా ఆలయాలన్నీ శుభ్రం చేసి బిఆర్ నాయుడు గారిని వెంటనే తొలగించి హిందువుల మనోభావాలు కాపాడాలంటే అపవిత్రమైన వ్యక్తి ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉండడం హిందువులకు మంచిది కాదు, కాబట్టి వెంటనే అతన్ని టెంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ నుంచి అతన్ని తొలగించి దానికి అర్హులైన వ్యక్తిని పెట్టాలని అనేక సార్లు మనము పత్రికల ద్వారా విన్నవించుకున్నా ఈ కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుందంటే హిందువులంటే వాళ్లకు లెక్కలేని తనం, కాబట్టి హిందువుల మనోభావాలు ఏమైపోయినా పర్లేదు, మేము చెప్పిందే వేదవాక్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళ వ్యవహార శైలి మార్పు రావాలని వాళ్ళు వినడం లేదు. కాబట్టి భగవంతుడి ద్వారా అయినా వాళ్ళు మార్పు తీసుకొస్తారని ఈరోజు భగవంతుడికి శుద్ధి చేసి పూజలు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎంసీ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు పట్టణం యందు కొంగారెడ్డిపల్లి యందు పుణ్యక్షేత్రమైన యొక్క ఇట్టమ్మ దేవాలయానికి వచ్చి శుద్ధి కార్యక్రమం చేసి తర్వాత భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఎందుకురా అంటే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇప్పుడు వచ్చిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసే అపవిత్రమైన వ్యాఖ్యలు కానీ, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంని ఆ పవిత్రత కాపాడకుండా రోజుకొక మాట, రోజుకో విధమైన ఆయన యొక్క వ్యవహార శైలి ప్రజల్లో వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క గొప్పతనము వెళ్ళిపోయేలాగుంది. కాబట్టి వెంటనే బిఆర్ నాయుడుని తొలగించి ఈ కూటమి ప్రభుత్వము చర్య తీసుకోవాలని, తర్వాత ప్రజలు వచ్చి వైకుంఠ దూరానికి వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు చనిపోవడం జరిగింది. ఇలాంటి కార్యం ఎన్ని చేసినా కూడా మళ్ళీ అదే డిపార్ట్మెంట్ అతను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మళ్ళీ అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఏదో ఒకటి కూడా క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకొని ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేయాలనే ఆలోచనలు లేకుండా కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ విధంగా చేసి ఇప్పటికీ ప్రజల్లో మీ యొక్క కూటమి ప్రభుత్వం యొక్క మీరు చేసే చేష్టల వల్ల ఇప్పటికే మీకు చాలా వరకు మైనస్ అవుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఆ రోజుల్లో మళ్ళీ మీరే తెలుసుకుంటారు మీరు ఏం మంచి చేశారో చెడ్డ చేశారని. అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజానీకం కూడా దీనిపైన స్పందించాలని మనసారా కోరుకుంటూ జై జగన్.